మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందాల పోటీలో గెలిచి సినిమా రంగంలోని టాప్ హీరోయిన్లుగా ఓ వెలుగుతున్న తారల గురించి చెప్పక్కర్లేదు. ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా, లారా దత్తా వంటి అందాల తారలు వెండితెరపై తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన ఇండస్ట్రీలో మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. 2017లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అయితే మోడల్ గా సక్సెస్ అయిన అమ్మడు మాత్రం ఇండస్ట్రీలో ఫ్లాప్ స్టార్ గా మిగిలిపోయింది. ఇప్పటి వరకు ఆమె నటించిన 4 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇందుకే ఆ బ్యూటీ ఎవరో తెలుసా? తనే. హీరోయిన్ పేరు మానుషి చిల్లర్. హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ చైనాలో మిస్ యూనివర్స్ 2017 కిరీటాన్ని గెలుచుకుంది. ఈ గౌరవాన్ని అందుకున్న 6వ భారతీయ మహిళగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాతి ముద్దుబొమ్మకు బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చాయి. 2022లో విడుదలైన హిస్టారికల్ డ్రామా సామ్రాట్ పృథ్వీరాజ్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీకి చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సంయోగిత అనే యువరాణి పాత్రలో మానుషి నటించింది. 220 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అలాగే మానుషి నటించిన రెండవ చిత్రం ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ. ఈ సినిమాలో విక్కీ కౌశల్ హీరోగా నటించగా విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించాడు. 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. అయినా మానుషికి ఆఫర్స్ వచ్చాయి. ఇటీవల వరుణ్ తేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఆపరేషన్ వాలంటైన్ లో మానుషి నటించింది. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయగా బాక్సాఫీస్ వద్ద 8 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. అలాగే ఇటీవల అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ బడే మియా చోటే మియాలో ఈ బ్యూటీ కనిపించింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇలా వరుస ఫ్లాప్లతో ఇండస్ట్రీలో సతమతమవుతుంది మానుషిక. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం ఇప్పుడు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ అందాల రాశికి బ్రేక్ ఎప్పుడు వస్తుందో చూడాలి.